గాక. ఈ లోకంలో మానవుడు అర్ధాయుషుతోనూ తాను బ్రతుకు దినములు తనకు కూడా వేదనగాను బాధగాను రోధించబడుతూ వేధించబడుతూ తన కాలాన్ని తాను అకాల మరణాన్ని పొందుతున్నాడు మానవుడు. కారణం ఏంటంటే మానవుని యొక్క ఆయుష్కాలము దేవుడు దీర్ఘాయుష్నిస్తానని చెప్పాడు. కానీ మనుషుడు అల్ప ఆయుష్తోనూ అల్పకాల భోగంబులను ఆశించిన వాడై అల్పాయుషుతో మరణం నొందుతున్నాడు. అందువల్ల దేవుడు ఒక మాటను మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే త్వరగా తీయాలి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 27వ వచనంలో నుండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనంలో ఒక చక్కని మాటను దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, సామెతల గ్రంథము 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణమట. మనం దీర్ఘాయుష్ పొందాలంటే ముందుగా మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనది భయము లేని భక్తిగా ఉంది. భయము లేని భక్తి. దేవుడు అంటున్నాడు, మొదటగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీవు దీర్ఘాయుష్మంతుడివే. అర్ధాయుషుతో నువ్వు పోయావంటే, అల్పాయుషుతో నువ్వు మునిగిపోయావంటే యెహోవా యందు నువ్వు భయభక్తులు లేవనే అర్థం. ముందు అది గుర్తుపెట్టుకోవాలి ప్రియ దేవుని పిల్లలారా. రెండవది, దీర్ఘాయుష్ను పొందాలంటే రెండవ మార్గం ఏమిటి, రెండవ విషయంలో నువ్వు ఎలా ఉండాలి అని అంటే 3వ అధ్యాయము సామెతల గ్రంథం 1-2 వచనాలు చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ ఒక మాట అంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరవద్దు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో కలుగు గడుచు సంవత్సరములను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సుఖజీవమును కలిగినటువంటి సంవత్సరాలను, ఆ సంవత్సరాల్లో నీకు శాంతి కూడా లభిస్తుంది అని అన్నాడు. అంటే గైకొనుట వలన, అంటే యెహోవా వాక్యమును, ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? ఈ రోజున మనం చూసినట్లయితే చాలామంది, నేను చాలా చోట్ల వింటున్నటువంటి మాట ఏంటంటే, కొంతమంది ఆ వాక్యాన్ని తీసి అతి తెలివితేటల చేత అది ఇజ్రాయేలీలకి ఆ రోజు చెప్పాడు, ఇది మనకు కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఇజ్రాయేలీలకి చెప్పాడు అని అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభు యొక్క వాక్యమును నీవు వింటున్నప్పుడు, ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు, యేసుక్రీస్తు రక్తములో నువ్వు కడగబడిన తర్వాత ఇజ్రాయేలీలకు ఆనాడు చెప్పాడు. ఈ రోజున నువ్వు వాటిని ఖచ్చితంగా నువ్వు విన్నట్లయితే, పాటించినట్లయితే, ఇజ్రాయేల్ చేసినటువంటి తప్పులు నువ్వు చేయకుండా ఉన్నట్లయితే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, అతి తెలివితో మనము దేవుని యొక్క వాక్యాన్ని చెరపొద్దు అని ప్రభు పేరట మీకు మరొకసారి నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకొక మాటను కూడా మనం చూస్తే అదే 3వ అధ్యాయంలో 16వ వచనంలో ఏమంటాడంటే, చూడండి అక్కడ, దాని కుడి చేతిలో, అంటే నువ్వు ఆజ్ఞను గైకొనుట వలన దాని కుడి చేతిలో దీర్ఘాయుషును, దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి అన్నాడు. అంటే దేవుని యొక్క గ్రంథాన్ని నువ్వు చేత్తో పట్టుకున్నప్పుడు, ఒకటి కుడి చేత్తో, రెండు ఆ ఎడమ చేత్తో కూడా దాన్ని పట్టుకొని జాగ్రత్తగా నువ్వు దాన్ని ఆ పేజీ నువ్వు తిప్పుకుంటూ
నువ్వు చేసేటువంటి ఆ పని వల్లనే దాని కుడి చేతిలో అంటే పేజీ తిప్పుతున్నటువంటి వాక్యం తర్వాత వాక్యం తీస్తున్నటువంటి విషయాల్లో ఆ దాని కుడి చేతిలో దీర్ఘాయుష్ ఉన్నదట, దాని ఎడమ చేతిలో ధనఘనతలు అనగా ఎడమ చేతిలో నువ్వు బైబిల్ గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటున్నావు ప్రియ దేవుని పిల్లలారా. ఆ పేపర్లు తీస్తున్నావంటే కుడి చేతు నువ్వు పనిచేస్తూ ఉన్నావు. అందుకని అంటాడు ఎడమ చేతిలో ధనఘనతలోని అంటాడు. ఎంత ఆ యేసయ్యని ఎంతగా మోస్తే అంత ధనఘనతలు వస్తాయి. ఆ కుడి చేతితో చక్కగా వాక్యాలు తీస్తూ ఉంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. అదే దేవుడు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. 4వ విషయాన్ని చూద్దాం, చూడండి. 91వ అధ్యాయము కీర్తన గ్రంథం 16వ వచనం. 91వ అధ్యాయము కీర్తన గ్రంథము 16వ వచనం. త్వరగా మనం తీసినట్లయితే ఏమన్నాడు ఇక్కడ? ఆయన వాక్యానుసారముగా నువ్వు జీవిస్తున్నట్లయితే, వాక్యాన్ని నువ్వు గైకొనుచు ముందుకు నడుస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు దీర్ఘాయుషు చేత దేవుడు అంట నిన్నేం చేస్తాడంట? తృప్తిపరుస్తాను అన్నాడు. నీకు తృప్తి ఎప్పుడు కలుగుతుంది? దీర్ఘాయుషు దేవుడు నీకు ఇచ్చాడు అంటే తృప్తి కలుగుతుంది. దాని అర్థం ఏంటంటే దేవుని పిల్లలారా, ఫస్ట్లోనే చెప్పాను మీకు, శాంతి అట, శాంతి లభిస్తుంది. ఆ దీర్ఘాయుష్ నీకు దేవుడు ఇచ్చినప్పుడు తృప్తి పొందుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. 5వ చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనములో నుండి 21:4. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడిగినప్పుడు నీవు దానిని అతనికి అనుగ్రహించావు. సదాకాలము నిలుచు దీర్ఘాయువును నీవు దయచేసి ఉన్నావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుడు ఒక్కసారి దీర్ఘాయుష్ నీకు ఇస్తున్నాను అన్నాడు అని అంటే అది ఎలాంటిదంట? అది సదాకాలము. యుద్ధాలు కలగని, భూకంపాలు కలగని, ఆకాశము నుండి అగ్ని కురిపించినప్పటికీ, అగ్ని కురిచినప్పటికీ, సముద్రములు పొంగినప్పటికీ, ఎంత భయంకరమైనటువంటి శోధనలు నిన్ను వెంటాడినప్పటికీ దేవుడిచ్చినటువంటి దీర్ఘాయుష్లు ఏ విధంగా ఉంటుంది అని అంటే సదాకాలము నిలబడుతుందట. అది దేవునికి స్తోత్ర. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంటుందంట? అది సదాకాలం నిలబడుతుంది. ఎన్ని వచ్చినా నేనేమి చెయ్యవు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చూపిస్తాను. 6వది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 2వ వచనములో నుండి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 2వ వచనములో నుండి నీ దేవుడని యెహోవాకు భయపడి. ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడాలి? లోకానికి భయపడుతున్నావా? లోక అధికారులకు భయపడుతున్నావా? సమాజానికి భయపడుతున్నావా? సమాజంలో నీ చుట్టూ ఉన్న వారి కోసం భయపడుతున్నావా? ఎవరి కోసం భయపడుతున్నావు? దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు ఆయన? నీ దేవుడైన యెహోవాకు భయపడి నేను నీకు ఆజ్ఞాపించిన కట్టడలన్నీ, ఆజ్ఞలన్నీ నీ జీవిత దినములన్నీ ఎప్పుడెప్పుడు గైకొనాలంటే దేవుని వాక్యాన్ని గుళ్ళో ఉన్నప్పుడు గైకొనమన్నాడా? గుళ్ళో ఉన్నప్పుడు గైకొనమన్నాడా? గుళ్ళ నుంచి బయటకు వచ్చిన తర్వాత మర్చిపోమన్నాడా? ప్రియ దేవుని పిల్లలారా, జీవిత కాలమంతా గైకొంటే దీర్ఘాయుష్ కూడా కలుగుతుంది నీకు. దేవునికి స్తోత్రము కలుగునుగా. హల్లెలూయా. నీ జీవిత దినములన్నిటను గైకొనుచు నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు మీరు స్వాధీనపరచుకొని పోవు ఏరు దాటి వెళ్ళుచున్న దేశము నీకు స్వతంత్రం అయిపోతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అది నీ సొంతం కావాలంటే నీ జీవిత కాలం అంతా కూడా నువ్వు దేవుని వాక్యానికి లోబడాలి. దేవునికి స్తోత్రం. దాన్ని గైకొనాలి. ఇంకొక మాట, 7వ మాట చూపిస్తాను చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో నుండి
మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా ఆజ్ఞలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనున్నట్లు ఆ, నీవు నడిచి వాటిని గైకొని ఇక్కడ అంటున్నాడు నీ తండ్రి అయినటువంటి దావీదుకు నేను అనుగ్రహించినటువంటి ఈ ధర్మాన్ని, ఈ న్యాయాన్ని, నేను ఇచ్చిన ఈ చట్టాన్ని ఆయన అవలంబించాడు. నీవు ఆ ప్రకారంగా గనక నువ్వు నడిచినట్లయితే నీవు దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని అన్నాడు. అక్కడ సొలొమోనుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూపిస్తాను. కీర్తన గ్రంథం 34:12. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనంలో నుండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 12వ వచనం. ఎవడైనా ఉన్నాడా? అమ్మా, బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఇక్కడ మేలు నొందుచు అనేక దినము బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఎప్పటికప్పుడు మనం మేలు పొందుకుంటూనే బ్రతకగోరు అనేటువంటి బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఈ భూమి మీద ఎవడున్నాడు? వీటిని గైకొనువాడే ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, మరొక మాట చూస్తాను, చెప్తాను. ప్రసంగి 6వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో నుండి. ఇక్కడ ఒక మాట ఏమంటున్నాడంటే, ఒకడు 100 సంవత్సరాలు బతికే 100 మంది పిల్లలను కన్నా దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నప్పటికీ కూడా అతడు సుఖానుభవాన్ని ఎరుగకయు తగిన రీతిలో సమాధి చేయబడకపోతే వాని గతి కంటే తల్లి గర్భములో నుండి అవిసిపడిపోయినటువంటి పిండము గతి యొక్క మేలని నేను అనుకుంటున్నా అన్నాడు ఆయన. అంటే అవిసిపడిపోయిన పిండమే బెటర్ అంట. వీడు 100 ఏళ్ళు బతికితే ఏంటి, దీర్ఘాయుష్మంతుడు అయితే ఏంటి, 100 మంది పిల్లల కంటే ఏంటి? దేవుని పిల్లలారా, దీర్ఘాయుష్మంతుడు అంటే దాని అర్థం ఏంటంటే సుఖ జీవము కలిగినటువంటి సంవత్సరములు నీకు కలిగి ఉండాలి, శాంతి నీకు కలిగి ఉండాలి, సమాధానము నీకు కలిగి ఉండాలి. అది దేవుడు మనకు అనుగ్రహించే దీర్ఘాయుషు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇదే విషయాన్ని ఒక చోట ఫరో అడుగుతాడు యాకోబుని. అంటాడు ఆయన, యాకోబు బ్రతికిన సంవత్సరాలు 147 సంవత్సరాలు. అయితే యాకోబు ఒక చక్కని మాట మాట్లాడతాడు. ఫరో అంటాడు, అబ్బాయి ఏమయ్యా నువ్వు బతికిన సంవత్సరాలు ఎన్ని, నీ వయసు ఎంత అని అడుగుతాడు ఆయన. చూడండి, అక్కడ 147వ అధ్యాయము ఆదికాండము 47వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండము 47:8. ఫరో అంటున్నాడు, నీవు జీవించిన సంవత్సరాలు ఎన్ని అని అడిగాడు. అప్పుడు యాకోబు అంటున్నాడు, యాకోబు ఇక్కడ చాలా చక్కగా వివరించి చెబుతున్నాడండి. 147 సంవత్సరాలు ఆయన బతికాడండి. నేను యాత్ర చేసినటువంటి సంవత్సరాలు 130 సంవత్సరాలు అన్నాడు. యాత్ర చేసినటువంటిది, యాత్ర అంటే ఏంటి? ఇక్కడ మీరు ఒక్కసారి ఆలోచించండి. యాత్ర చేసిన సంవత్సరాలు, ఆయన తన కాల్బాము చేత నడిచినటువంటి సంవత్సరములు 130 సంవత్సరాలు ఆయన నడుస్తూ యాత్ర చేస్తానే ఉన్నాడంట. అనేక ప్రాంతాలు తిరిగిన వాడై ఉన్నాడు. తర్వాత ఇంకొక మాట అన్నాడు, నేను జీవించిన సంవత్సరములు కొంచెంగా ఉన్నాయండి. జీవించిన సంవత్సరాలు ఏంటి? యాత్ర చేసిన సంవత్సరాలు 130, కానీ జీవించిన సంవత్సరాలు మాత్రం అతి కొద్దిగా ఉన్నాయి అన్నాడు. అంటే 130 అంటే ఇక్కడ 17 సంవత్సరాలు. 17 సంవత్సరాలు ఈయన కొంచెం కాలమే బతికాడు, జీవించాడు అంతే. 130 ఏళ్ళు యాత్ర చేశాడు ఆయన. యాత్ర అనేక ప్రాంతాలు తిరుగుతూనే ఉన్నాడు. ఆఖరికి ఐగుప్తుకు వచ్చాడు. ఐగుప్తులో ఫరోను ఆశీర్వదించే స్థానాన్ని దేవుడు యాకోబుకి ఇచ్చాడు. యాకోబు అంటాడు, ఒకవేళ నేను చనిపోయాను అనుకో, నన్ను తీసుకెళ్ళి ఆ కనాను దేశంలో నేను ఒక స్థలం కొన్నాను. నేనే కాదు, నా తాత ముత్తాతలు, నా అబ్రహాము దగ్గర నుంచి
ఆ యొక్క స్థలంలో అబ్రహామును, శారాని, ఇస్సాకును, రెబకాను, ఆఖరికి నా భార్య అయిన లేయను కూడా నేను అక్కడే పెట్టాను. కాబట్టి ఆ స్థలంలోనే, నా పితరులు చనిపోయిన స్థలంలోనే నన్ను పెట్టండి. 17 సంవత్సరాలు మాత్రమే ఆయన ఆ యొక్క జీవించాడు. 130 సంవత్సరాలు యాత్ర చేశాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు, దేవుని పిల్లలారా, దీర్ఘాయుష్మంతుడిగా నువ్వు ఉండాలంటే ఆ దీర్ఘాయుష్మంతుడిగా నీవు నీవు నడిచినటువంటి సంవత్సరాలు, యాత్ర చేసిన సంవత్సరాలు 130 సంవత్సరాలుగా ఆయన యాత్ర చేస్తూనే ఉన్నాడు. దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున మనిషి ఆయుష్ను చూసినట్లయితే 30 నుంచి 40 ఏళ్ళు వచ్చేసరికి నా 40 సంవత్సరాలు కూడా బతుకుతున్నారో లేదో తెలియనటువంటి స్థితి కనపడతా ఉంది. 50 వచ్చేసరికి కదలలేని స్థితిలో ఉంటున్నారు. 60 వచ్చేటప్పటికి కనపడుతున్నారో లేదో తెలియటం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కనుక ఈ యొక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని దేవుని యొక్క మహాకృపలో దీర్ఘాయుష్ను పొందుకోవడానికి, సుఖజీవము కలిగినటువంటి సంవత్సరాలలో నువ్వు బ్రతకడానికి, నీవు ఆయుష్మంతుడిగా నిలబడటానికి, ఆజ్ఞానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి మీరు అందరూ జీవించాలని ప్రభు అయినటువంటి యేసు నామములో మీ అందరినీ కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును తన వినికిడిలో దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్.